బలహీన వర్గాలకు పత్రికలు అండగా నిలవాలన్నారు బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు. మన తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా బుధవారం ఆయన బిర్లా కాంపౌండ్లోని తన కార్యాలయంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యానికి మూల స్తంభం పత్రికలేనన్నారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడవలసిన బాధ్యత విలేకరులపైన ఉంటుందన్నారు. నిజాన్ని నిర్భయంగా రాస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పార్టీలకు, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా మీడియా సంస్థలు పనిచేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో పత్రికల విలువలు కోల్పోతున్న తరుణంలో విలువల ఆధారంగా మన తెలుగు దినపత్రిక నిర్వహించడం అభినందనీయమన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘము జాతీయ ప్రధాన కార్యదర్శి. పత్రికలు బడుగు బలహీన వర్గాలకు, మరి పేదలకు, మహిళలకు, వికలాంగులకు తోడుగా ఉండాలి కానీ మరి రాజకీయ నాయకులకు డంకా బజాయించి మాట్లాడడం కానీ, చెప్పడం కానీ, రాయడం కానీ ఉండకూడదు. పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి పత్రికలు. టీడీపీ కో పత్రిక, వైసీపీ కో పత్రిక, కమ్యూనిస్టు పార్టీలకు మరొక పత్రిక, ఇలా అన్ని పార్టీలకు సొంత పత్రికలు ఉన్నాయన్నారు. అయితే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పత్రిక లేకపోవడం, వారికి అండగా నిలిచే మీడియా సంస్థలు లేకపోవడంతో అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. బీసీల కోసం పత్రికలు గలమెత్తాలని ఆయన ఆకాంక్షించారు. మరి ఈ మధ్యన కొత్త ఒరవడి స్టార్ట్ అయింది. ఏ పార్టీ పత్రిక ఆ పార్టీకి ఉంది. తెలుగుదేశానికి ఒక పార్టీ పత్రిక ఉంది, వైఎస్ఆర్సీపీకి ఒక పార్టీ పత్రిక ఉంది, కాంగ్రెస్కు పార్టీ పత్రికలు ఉన్నాయి, కమ్యూనిస్టులకు పార్టీ పత్రికలు ఉన్నాయి. ఎవరి డంకా వాళ్ళు బజాయించుకుంటున్నారే కానీ బీసీల హక్కులను గురించి మాట్లాడే పత్రికలు కరువైనారు. ఎందుకంటే పత్రికా అధినేతలంతా ఇండస్ట్రియలిస్ట్, పెట్టుబడిదారులే కాబట్టి మంచిని మంచిగానే చూపించాలని, పత్రిక పేరు కోసం అబద్ధాలు రాయకూడదన్నారు. పత్రికలను కాపాడుకోవలసిన బాధ్యత కూడా ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై, ప్రతి ఒక్క పౌరునిపై ఉందన్నారు. రాను రాను మాట్లాడే హక్కును కోల్పోతున్నామంటే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని చెప్పవచ్చు. అందుకే ప్రశ్నించే గొంతుకగా పత్రికలు పనిచేయాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేయాలన్నారు. ప్రజల రక్షణ కోసము పనిచేయాల్సిన పత్రికలు పార్టీ ప్రయోజనాలకు పనిచేస్తుంటాయని చెప్పడానికి మరి సిగ్గుపడుతున్నాను. ఈ విధంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని పార్టీలు వాళ్ళ పత్రికలు కూడా వాళ్ళ యొక్క నిజాయితీని ప్రతిబింబించేట్టుగా ఉండాలే కానీ వాళ్ళింత సంపాదించుకున్నారు, వీళ్ళింత సంపాదించుకున్నారు, వాళ్ళు ఈ విధంగా కొట్లాడారు, వీళ్ళు ఈ విధంగా కొట్టారు, వాళ్ళు ఈ విధంగా పేదవాళ్ళని అంచారు, వీళ్ళు ఈ విధంగా షెడ్యూల్డ్ కులాలు అని షెడ్యూల్డ్ తెగలను అంచారు అనే వైఖరి మానుకొని నిజాయితీగా, నిష్పక్షపాతంగా పత్రికలు నడవాలంటని కోరుకుంటూ ఆ రంగాల్లో మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నిలబడాలా. ఒకరేమో ఉన్నట్టు మాట్లాడుతున్నామంటున్నారు, కానీ ఏ పత్రిక కూడా ఉన్నట్టుగా మాట్లాడడము జరగడం లేదు, రాయడం లేదు, చెప్పడం లేదు. ఎందుకురా ఈ విధంగా అంటానంటే మరి విలేకరులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, వాళ్ళకు జీతాలు లేవు, ప్రజలపైన ఆధారపడి జీవించే పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాయి పత్రికా యాజమాన్యాలని. కాబట్టి దృష్టిలో పెట్టుకొని పత్రికలు ఇప్పటికైనా మార్పు చెందాలా. ఈ కృషిలో భాగంగా మన పత్రిక అనేది పేదవాళ్ళు నిర్వహిస్తున్న పత్రిక. కష్టపడి పనిచేస్తూ క్యాలెండర్లు తీయడంలో అయితేనేమి, పత్రికను రన్ చేయడంలో అయితేనేమి, మీడియాను మరి గళాన్ని వినిపించడంలో అయితేనేమి తమ పాత్ర తాము పోషిస్తున్నాయని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ పత్రిక బాగా పనిచేయాలని తెలియజేస్తూ విలేకరులకు,
పత్రికా యాజమాన్యానికి అందరికీ పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన దినపత్రిక చీఫ్ ఎడిటర్ చిన్న రామాంజనేయులు, కర్నూలు విలేకరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.